తను పేరు నా మిస్సెస్ అండి. తన పేరు గంగాబాబు. యాక్చువల్గా మేము ఇక్కడ వచ్చేటప్పటికి తనకి లెఫ్ట్లో లెగ్ కొంచెం ఇచ్చే టైప్లో, అంటే పూర్తిగా ఆమె లేక నేలకన్నా పరిస్థితుల్లో వచ్చింది. అయితే మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే యాక్చువల్గా 4 years క్రితం కూడా ఉందండి. అప్పుడు కూడా ఒకసారి వచ్చాము, ట్రీట్మెంట్ తీసుకున్నాం, బాగానే ఉంది. కానీ మళ్ళీ ఈ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏదైనా కావచ్చు, మళ్ళీ రిపీట్ అయింది. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం సివియర్గా ఉందండి, బాగా పెయిన్ ఎక్కువ ఉంది. ఆ పెయిన్ అంతా ఈ వచ్చి అప్పుడే మేము ఒక 10 days నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి, అంటే ముందు సెషన్లో ఒక 7 days అయిందండి. ఈ సెషన్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి తను చాలా రిలీఫ్ అయింది. పూర్తిగా నడవడంలో కానీ, ఇంట్లోనూ కూడా, ఇంట్లో పనులు చేసుకోవడంలో కూడా ఫంక్షనల్ ఎబిలిటీస్ ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి అన్నమాట. ముందైతే కూర్చుని రావడానికి కానీ ఇంకోటి చాలా ఇబ్బంది ఉండేది. చాలా మేము ఇంతకుముందు 2-3 డాక్టర్ మామూలుగా ఆర్థోపెడిక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మెషిన్ ఇచ్చారు కానీ ఏమీ తగ్గలేదండి. దగ్గరికి వచ్చిన తర్వాత మాకు నిజం చెప్పాలంటే 100% రిలీఫ్ వచ్చింది. అవునండి. ఆవిడ యాక్చువల్గా ఆవిడ వచ్చేటప్పుడు ఆవిడ ఏజ్ 67 years అండి. ఆవిడ అంత ముందు అది మరీ ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. చెప్పాలంటే అలా తనకంటే బాగా ఎక్కువ కాలు బాగా, అంటే ఆమె చూస్తే మాకు భయం వేస్తుంది. ఆవిడ మాకు నిజం చెప్పాలంటే చాలా పరిస్థితి బాగాదేమో, ఆవిడ కాళ్ళు పూర్తిగా కింద పెట్టలేరేమో అన్నంత పరిస్థితులు వచ్చాము. ఆమె కూడా ఒక 1-2 months తీసుకున్నారు మా దగ్గర. 1 month తీసుకున్నారు, కానీ నిజంగా వండాలన్నమాట. అండ్ ఎక్స్రేలో కూడా చేంజ్ ఉంది ఆమెది కూడా. ఎక్స్రేలో ప్రీ-పోస్ట్ ఎక్స్రే తీసాము. అది మీ టెక్నికల్ గా మీరు చూస్తారు. జాయింట్ స్పేస్ రెడ్యూస్ అయింది, మేము రిస్టోర్ చేసాం. మీ దాంట్లో కూడా మీ ఎక్స్రే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 December 2020. ఇందులో మీ మీడియల్ జాయింట్ స్పేస్ 2 ఇక్కడ టచ్ అవుతున్నాయి చూడండి. సో ఫస్ట్ ఏమనుకునేవారంటే ఈ కార్టిలేజ్ వేర్ అవుతుంది, మళ్ళీ అది రివర్స్ చేయలేమని. సో మా దాంట్లో ఏంటంటే కాన్సెప్ట్ ఇది టిల్ట్ అవుతుంది అండి, ఇట్లా టిల్ట్ అవుతుంది, ఒక డైరెక్షన్ లో మూమెంట్ లాస్. ఆ మూమెంట్ మేము డయాగ్నోస్ చేసి 3 planar స్ప్రింట్ టెస్ట్ లో దాన్ని రిస్టోర్ చేస్తున్నాం. సో ఎవిడెన్స్ ఏంటంటే ఆ మూమెంట్ వచ్చే వరకు ఈ టిల్ట్ స్ట్రేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇట్లా అయ్యేది స్ట్రేట్ అయిపోతుంది. స్ట్రేట్ అయిపోతే ఆటోమేటిక్ గా జాయింట్ స్పేస్ రిస్టోర్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఎక్స్రేలో యూ కెన్ సీ ద ఎవిడెన్స్. ఈరోజు ఏంది డేట్? ఈరోజు 16/2/25. సో యూ కెన్ సీ ద చేంజ్ ఇన్ ద మీడియల్ జాయింట్ స్పేస్ ఇక్కడ లెఫ్ట్ లో. అండ్ రైట్ కూడా చూడండి, బాగా 16/2/25. రైట్ లో కూడా జాయింట్ స్పేస్ రిస్టోర్ అయింది. అంటే అందులో దీనితో కంక్లూజన్ ఏంటంటే కార్టిలేజ్ వేర్ అవ్వట్లేదు ఇనిషియల్ స్టేజ్ లో, ఇట్ ఈస్ కంప్రెసింగ్. సో దాన్ని మనము ఆ డైరెక్షనల్ మూమెంట్ ని డయాగ్నోస్ చేసి ఆ డైరెక్షన్ ఆ గ్లైడ్స్ రిస్టోర్ అయితే టిల్ట్ అనేది కరెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మనకు స్పేస్ వస్తుంది, దాన్ని బట్టి పెయిన్ తగ్గుతుంది అండ్ మీ ఫంక్షనల్ ఎబిలిటీస్ రిస్టోర్ అవుతుంది. ఇంకా ఎవరైనా కానీ ఇంతకు ముందు 2-3 సార్లు మేము చాలా, అంటే మా యొక్క అత్తయ్య గారు అవ్వచ్చు, లేకపోతే మా పాప అవ్వచ్చు, తర్వాత మా మిసెస్, ఇద్దరు అందరూ వచ్చారు. అందరూ కూడా హ్యాపీ, చాలా కూడా అందరికి చాలా బాగా తగ్గింది. అది మళ్ళీ రిపీట్ అవట్లేదు నాకు. అది ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి డే బై డే. ఏంటంటే ఆ స్ట్రెంత్ పెరుగుతుంది ఆ పార్ట్ కి. సో మీకు ఆ స్ట్రెస్ కంటే మీ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా. సో మీకు అది ప్రివెన్షన్ అన్నమాట. సో ఓన్లీ కరెక్షన్ పైన డిపెండ్ కావద్దు. నేను చెప్పిన ఒక 1-2 ఎక్సర్సైజ్ మీరు చేసుకుంటారు, మీకు రిపీట్ కావాలి.